అమ్మాయిని సుఖపెట్టాలంటే పిస్తా బాదం తినాలా అని మిత్రులు అడుగుతున్నారు. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది, అడవి గుర్రాలు గూడా ఉంటాయి. ఇవేవి పిస్తా బాదంలో తినవు. వీటన్నిటికీ కామన్ ఫ్యాక్టరు రన్నింగ్. ఏ జంతువు కూడా శృంగార సమస్యలుండవు. శృంగార సమస్యలు ఎటొచ్చి మానవులకే. సో, పిస్తా బాదంలో అవసరం ఏమీ లేదు. ఎవరికైతే మరీ ఫుడ్ లేకుండా ఉంటారో, ఇప్పుడు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్‌లో మనం కొన్ని వీడియోలు చూస్తాం. పిల్లలు మెరాస్మస్ అని అలా తిండి లేకుండా మొత్తం ఎముకల గూడులాగానే ఉంటుంది. మనిషి శరీరంలో అసలు ఒక్క గ్రామ్ కూడా ఫ్యాట్ లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు ఫుడ్ అనేది అవసరం. వాళ్ళకు ఫుడ్ విల్ క్రియేట్. ఇన్ జనరల్‌గా మన దేశంలో పెద్ద పెద్ద పొట్టలు ఉన్నవాడు ఇంకా పిస్తా బాదం తింటే ఇంకా ఇంత పొట్ట పెరుగుతుందే తప్ప వాడికి స్టామినా రాదు. స్టామినా రావాలంటే కష్టపడాలి. మీరు గమనించండి, ఏ షాప్ కీపర్ అయినా కూడా వాడు ఇంత లావుగా ఉంటాడు. వాడు పిస్తా బాదంలు తింటూనే ఉంటాడు. మరి వాడి కింద ఉన్న అమాలి సన్నగా ఉంటాడు. వాడు 100 కిలోలు లేవట్టగలడు. అదే షాప్ కీపర్ 10 కిలోలు కూడా లేవట్టలేడు. సో, మనిషికి కష్టంతోటి సుఖం వస్తుంది. కష్టంతో బలం వస్తుంది. కష్టపడకుండా కేవలం తిండి ద్వారానే సాల్వ్ చేసుకోవాలనుకోవడం పొరపాటు. అయితే కొన్ని ఫుడ్సు ఎస్పెషల్లీ ఫ్రెష్‌గా వచ్చినటువంటి వెజిటబుల్సు, ఎస్పెషల్లీ ములక్కాడలు, తర్వాత ఫ్రెష్ మాంసము, ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ పళ్ళు వీటి వల్ల ఉంటుంది. ఎస్పెషల్లీ దానిమ్మ పళ్ళు అవి. ఏ సీజన్‌లో వచ్చిన పండు తినండి. ఆ సీజన్‌లోనే దాచిపెట్టుకొని ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి ఇదేదో కాశ్మీర్‌లో పండిన యాపిల్సు వారం రోజుల తర్వాత మనం హైదరాబాద్‌లో తింటే దానివల్ల యాపిల్ నుంచి రావాల్సినటువంటి ఫలితం రాదు. నేనెప్పుడూ చెప్పినట్టు శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. సో, ప్రతి వ్యక్తి కూడా తన బరువును చూసుకోవాలి. తన స్టామినాను పెంచుకోవాలి. రన్నింగ్ చేసే శక్తి లేని వాళ్ళు, చూసే ఎన్విరాన్మెంట్ లేని వాళ్ళు స్విమ్మింగ్ చేయండి. కొద్దిమందికి మోకాళ్ళ నొప్పులుంటాయి. వాళ్ళు రన్నింగ్ చేయలేరు. వాళ్ళు స్విమ్మింగ్ చేయాలి. కొద్దిమందికి రన్నింగ్ చేసే శక్తి ఉంటుంది గానీ చుట్టూ రూమ్ ఉండదు. లేదా వాళ్ళకు దగ్గరలో గ్రౌండ్ ఉండదు. లేదా రోడ్డు మీద పరిగెత్తితే కుక్కలు వెంటబడతాయి. కనుక వాళ్ళు స్కిప్పింగ్ చేయండి. ఏదో రకంగా శరీరాన్ని శ్రమ పెట్టుకోండి. బ్యాడ్మింటన్ ఆడండి, షటిల్ ఆడండి. శ్రమ పడడం అనేది శరీరానికి అవసరం. ఎవరైతే శ్రమ పడతారో డే టైమ్‌లో వాళ్ళు రాత్రిపూట సుఖపడేందుకు అవకాశం ఉంటుంది. మనకు ఎట్లాగైతే తాటిపత్ర గ్రంథాలు అంటామో, అలాగే పెపైరస్ అని ఈజిప్ట్‌లో ఉండేవి. అప్పుడే వాళ్ళు రాసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఆ గుర్రం మీద కూర్చుంటాడో, గుర్రాన్ని పట్ గుర్రాన్ని పట్టుకొని నడిపించే వాళ్ళు అప్పుడు స్లేవ్స్ ఉండేవాళ్ళు. ఆ స్లేవ్ ఏమో బలంగా ఉండేవాడు. ఈ గుర్రం మీద కూర్చొని తిరిగిన పెద్ద మనిషి ఏమో రాత్రిపూట శృంగారం చేయలేకపోయేవాడు. అందుకని వీడు చక్కగా కూర్చొని ఓ హుక్కా పట్టుకొని స్లేవ్‌ని పిలిచి దీంతో శృంగారం చెయ్యు అనేవాడు. అంతేగాని వాడు చేయలేకపోయేవాడు. సో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే సుఖం ఉంటుంది. కష్టపడడం నేర్చుకోండి. శరీరాన్ని దృఢంగా ఉంచుకోండి. కండ ఉండాలి. కండ ఉంటే గుండె కలదోయ్ అని మనకు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఏ నిమిషానైనా మన దేశానికి యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా అవసరం అనుకుంటే యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉండేంత శరీరాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మన దేశాన్ని రక్షించుకోవాలి. మన ఊరిని రక్షించుకోవాలి. మన ఇంటిని రక్షించుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని మనం రక్షించుకోవాలి. వీటన్నిటికీ కావాల్సింది దృఢత్వం. స్మోకింగ్ చేసో, పెద్ద పొట్టలేసుకొనో, చెత్త తిండో, ఆయాసపడుతూనో మనం దేశానికి ఉపయోగపడం. మన ఫ్యామిలీకి ఉపయోగపడం. ఏ 40 ఏళ్ళకో హార్ట్ అటాక్ వస్తే మనం ఇంటికి చేయగలిగిందేముంది ఇంట్లో వాళ్ళకి. కనుక ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు దేశానికి ఉపయోగపడతారు. వాళ్ళకు వాళ్ళు కూడా ఉపయోగపడతారు. సర్వే జనా సుఖినో భవంతు.